నమస్తే అండి, నేను రజా. జూనియర్ ఎన్టీఆర్ గారి ఉదాంతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది ఎవరు, ఏ రాజకీయ పార్టీ అని చెప్పేసి చూస్తే రోజారెడ్డి గారు కనిపించినారు. ఇంతకు ముందు చెప్పినా కదా, ఎవరైతే నాగార్జున యాదవ్ అని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఉన్నాడో, మరి ఆయనకి ఏమైనా పదవి ఉందో లేదు నాకైతే తెలియదు. సో అతను బయటకు వచ్చేసి తీవ్రమైన స్థాయిలో తన యొక్క ప్రేమను కురిపించేసినాడు అనమాట. ఇక ఇప్పుడు రోజారెడ్డి గారు బయటకు వచ్చేసి ప్రేమను కురిపించడం జరుగుతుంది. ఏమంటుందేమో, రాజకీయాలు సినిమాలు కలపొద్దని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా అన్నారు. మరి రాజకీయాలు సినిమాలు కలపొద్దు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన 2019 ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత రాజకీయ నాయకుడిగా ఉంటూనే సినిమాలు చేసుకుంటుంటే వీకెండ్ పొలిటికల్ స్టార్ అని చెప్పేసి కామెంట్లు పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు రోజా గారు అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న దానికి సమాధానం రోజా గారి దగ్గర ఉందా అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదంపై ఆమె స్పందించారు. మీరు స్పందిస్తారు, మీరు అందుకోసమే ఉంటారు, స్పందించడానికే ఉన్నారు. ఎవడెక్కడ పుల్లలు పెట్టుకుని ఎవడని ఆ దగ్గుబాటి ప్రసాద్ గారు బయటకు వచ్చి నాది కాదు మొర్రో అంటాడు. సరే, ఆయన మాట్లాడినాడా లేదా సెకండరీ, బట్ మొర్రో అంటాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మని ఆయన కొంప మీదకి వెళ్ళిపోయినారు. అదే వాళ్ళు కొట్టేదో వాళ్ళు సావేదో వాళ్ళు వస్తున్నారు. బట్ మనం వచ్చేసినాం అనమాట వెంటనే. నెక్స్ట్ ఏంటమ్మా, ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు, వాస్తవమే. అరచేతిలో సూర్యుడిని ఎలా ఆపలేరు, ఆయన సినిమాలను కూడా ఎవరు ఆపలేరు. ఎవరు ఆపినారు? మీకు విషయం తెలుసా? ఒక డబ్బింగ్ సినిమాకి హైక్స్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎక్కడైనా ఉందా? జీవో ప్రకారం లేదంట. మొన్న ఆయన నట్టి కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆయన సినిమానే తొక్కి పెట్టాలంటే వాటు సినిమాకి హైక్స్ ఎందుకు ఇస్తారు? సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా, వైసీపీ గవర్నమెంట్ కాదు కదా. ఏ విధంగా ఇచ్చినాడమ్మా రోజా గారు? ఒకవేళ మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీలో మన నారా లోకేష్ గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు తొక్కేయాలనుకుంటే ఎలా, ఎందుకు ఇస్తారు వాళ్ళు హైక్స్? నెక్స్ట్ ఏంటమ్మా, సినిమాలు బాగుంటే జనం చూస్తారు, ఎమ్మెల్యే టికెట్లు కొన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీని ఎవరు చూడలేదు, బాగాలేని సినిమాలను ఎవరు ఆడించలేని వ్యాఖ్యానించారు. మంచిది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమానా లేదంటే గేమ్ చేంజర్ గురించి మాట్లాడింది ఆ సినిమానా? మనం రాజకీయాల్లో ఉండి సినిమాల గురించి మాట్లాడకూడదు అంటాం. కానీ ఏమగారు మాత్రం రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా ఓడిపోయి గత మంత్రిగా చేసి ఇప్పుడు రాజకీయాల్లో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అంబటి రాంబాబు గారు రివ్యూ ఇస్తారు, సినిమా బాగాలేదని చెప్పేసి. మీరే వాళ్ళ రాజకీయాలు మాట్లాడుతుంది, వెనక్కి తిరిగి చూసుకోండి ఒకసారి. వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు. అసలు జూనియర్ ఎన్టీఆర్ బయటకు కూడా ఇలాంటి విషయాలు వాళ్ళ అభిమానులు కొట్టుకు చేస్తున్నారు. సరే, టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ప్రసాద్ గారు కూడా బయటకు వచ్చి, దగ్గుబాటి ప్రసాద్ గారు బయటకు వచ్చి నా వంతు కాకపోయినా క్షమాపణ చెప్తున్నా అన్నారు. సరే, అయిపోయింది, సాల్వ్ అయిపోయింది కదా, క్షమాపణ చెప్పే ప్రయత్నం కూడా చేసినారు కదా, ఇంకేమంట? దీన్ని ఇంకా పెద్దగా చూపించాలా? జూనియర్ ఎన్టీఆర్ ని వెనక్కి తెచ్చేసుకోవాలా? ఎందుకు వస్తారు జూనియర్ ఎన్టీఆర్? ఎవరికి అవసరం? అది సంగతి అన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ట్రాప్ లో పడకండి, జాగ్రత్తగా ఉండండి.